అని అంటే నిజంగా ఆయన కృప అనే చెప్పాలి. మన పరిస్థితులు ఎంతో మంది అనుంటారు కదా, ఏమి ఇచ్చాడు నీ దేవుడు అని అనలేదు. ఎవరైనా అన్నారా? నాకైతే ఎదురైనాయండి. అందులోకి వెళ్తే ఇలాగే అవుతాయంట అని అన్నారు. నా పరిస్థితుల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా రాని, నా ప్రభు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక నామము నాకు లేదు, నేను ఎరుగని ఇంకా అయిపోయింది, నా పాత జీవితము పాతి పెట్టబడింది అంతే. నేను ఇప్పుడు జీవిస్తుంది నూతన స్వభావంతో ధరించుకున్నటువంటి నవీన స్వభావంతో నేను ముందుకి కొనసాగాలి అంతే. వాళ్ళు మారి దేవుని సేవ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభు మారిస్తే ఇంతగా మారతారా అని అనిపించే విధంగా ఉంటారు.